మీరు గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా? చాలా అద్భుతమైన ప్రదేశానికి వచ్చాం. మనం అయితే మంచి వ్యక్తుల బ్లెస్సింగ్స్ ఇప్పించుకోబోతున్నాం మన చిట్టి తల్లికి. బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియో ఏంటంటే చాలా స్పెషల్ వీడియో అనమాట. ఈరోజు మా చిట్టి తల్లి బర్త్డే, అందుకే నా బర్త్డేని సెలబ్రేట్ చేయడానికి ఉదయాన్నే లేచాము. హనీని మీకు అప్పుడే చూపించాను, ఇంకా సేపట్లో చూపిస్తాను. హనీ ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయాలి మీరు. అండ్ ఇప్పుడు మేమైతే ఒక వృద్ధాశ్రమానికి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. ప్రతిసారి బర్త్డే వచ్చేసి ఫంక్షన్ హాల్లో ఇంకా పార్టీ చేస్తా ఉండేవాళ్ళం, కానీ ఈసారి అయితే అలా చేయదలుచుకోలేదు. ఆగనన్నా ఇప్పుడే వస్తా. అందరూ ఒకసారి హ్యాపీ బర్త్డే హనీ అని చెప్పి మీ అందరు బ్లెస్సింగ్స్ కామెంట్ లో చెప్పండి. ఇప్పుడు మేమైతే వెళ్ళబోతున్నాం అనమాట కేక్ కట్ చేయడానికి. చూడండి, మీకు కూడా ప్లేస్ అంతా చాలా నచ్చుద్ది. అండ్ లైక్ కొట్టి వీడియోని కంటిన్యూ చేయండి. అలాగే మీకు ఈ వీడియో మధ్యలో అయితే హనీ పాపకి మీరు అందరూ ఒక గిఫ్ట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. అంటే మీకు 1 రూపీ కూడా ఖర్చు కాదు, కానీ మీ అందరు వా నాన్న, హనీ ఎప్పుడే పుట్టిందనమాట, అందుకే మాటలు రావట్లా. హనీ మాట్లాడు. అదనమాట, హనీ ఉదయం లేచినప్పటి నుంచి మాట్లాడట్లే, అంట. సరిపోయారు ఇద్దరు. అంటే నేను ఇప్పుడే పుట్టే మావయ్య, నేను మాట్లాడను అంటుంది. అండ్ మీ అందరికైతే చెప్పారు కదా, ఒక మంచి గిఫ్ట్ అయితే ఇవ్వచ్చు మీరు హనీకి. మీకు 1 రూపీ ఖర్చు ఉండదు, ఏముండదు అనమాట. సో అది ఆ గిఫ్ట్ ఏంటి, మీరు ఎలా ఇవ్వగలుగుతారని తర్వాత అయితే చెప్తాను. ఇప్పుడు మేము వెళ్ళబోయేది వచ్చేసి మా ఇంటి దగ్గర నుంచి 300 కిలోమీటర్స్ పైన అనమాట, చిత్తూరు అవతల ఉంటది. అక్కడ మంజులమ్మ అని ఒక మేడం ఉంటది అనమాట. ఆ మేడం అయితే ఒక వృద్ధాశ్రమాన్ని అయితే నడుపుతున్నారు. ఆ వృద్ధాశ్రమంకి వెళ్ళి ఇప్పుడు హనీకి అయితే కేక్ కటింగ్ చేపించేసి అక్కడ ఉన్న పెద్దవాళ్ళందరి చేతిలో హనీకి బ్లెస్సింగ్స్ ఇప్పించి ఇంకా మేడం బ్లెస్సింగ్స్ కూడా తీసుకుందామని వెళ్తున్నాము. 300 కిలోమీటర్స్ దూరం వెళ్ళాలి కాబట్టి మేమైతే ఎర్లీ మార్నింగ్ లేచి అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట. హనీ పాపని అయితే మీకు మెల్లిగా చూపిస్తాను, అప్పుడే చూపించాను సర్ప్రైజ్. మనతో పాటు మన ఆశ్రమానికి రాబోయే వృద్ధులు వచ్చేసి వృద్ధులు కాదు, వ్యక్తులు వచ్చేసి మా అమ్మ, పెదమ్మ, ఇంకా మా కెమెరామ్యాన్ విత్ హనీ పాప నేను అయితే కలిసి వెళ్ళబోతున్నాం అక్కడికి. చాలా సేపు ట్రావెల్ చేసాక మేమైతే బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఒక దగ్గర ఆగాము. ఒకసారి మళ్ళీ ఇంకోసారి అటు చెప్పకూడదు, నేను చెప్పను అనాలి, ఒకసారి చెప్తాను. ఎందుకు చెప్పాలి అన్నిసార్లు అనాలి. ఇంటి దగ్గర నుంచి ఆల్మోస్ట్ 70 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాం 1 అవర్ లో. కానీ ఇక్కడ ఇడ్లీ ఆర్డర్ పెడితే గంట సేపు తెచ్చిచ్చాడు. ఇక్కడ ఇడ్లీ ఎవరు కొనరు అనుకుంటా, బోస్ అప్పుడే రవ్వ కొనడానికి వెళ్ళినట్టున్నాడు. గంటకు తెచ్చిచ్చాడు ఇడ్లీ ఆర్డర్ చేస్తే. ఇడు అరగంట సేపు వెయిట్ చేసిన ఇడ్లీలు 6 నిమిషాలు అవలేలాగా తినేసాను. నేను ఎన్ని ఇడ్లీలు తిన్నానో తెలిస్తే కామెంట్ చేయండి. మా పెదమ్మ కూడా దెబ్బకు షాక్ అయిపోయింది నేను తిన్న తిండి చూసి. బ్రేక్ఫాస్ట్ తిన్న అయిపోయిన వెంటనే అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోయాం అనమాట వృద్ధాశ్రమానికి. ఇన్నిసారి ఓల్డేజ్ హోమ్ అంటున్నాను కదా అని చెప్పి పెయిడ్ అనుకున్నారు. కాదనమాట, ఫ్రీ ఓల్డేజ్ హోమ్. ఇక్కడ వచ్చేసి మంజులమ్మ అని ఒక ఆమె ఉంటారనమాట, మేడమే అనమాట. దీని మొత్తాన్ని ఫ్రీగా నడుపుతున్నారు. నాకు ఇక్కడికి ఎంటర్ అవ్వగానే చాలా మంచిగా అనిపించింది అనమాట. కూల్ వెదరు, చెట్ల మధ్యలో అలా పెంకుటిల్లు లెక్క భలే గట్టి చాలా నీట్ గా అయితే మెయింటైన్ చేస్తున్నారు ఆశ్రమాన్ని. చాలా అంటే చాలా ప్లెజెంట్ గా, పీస్ఫుల్ గా చాలా బాగుంది. నార్మల్ గా ఓల్డేజ్ హోమ్ ఏంటంటే మన పేరెంట్స్ వీళ్ళు ఉంటారు కదా, పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు, వాళ్ళనైతే మనం మనీ కట్టి మంత్లీ ఇంత అని చెప్పి జాయిన్ చేసేదాన్ని ఓల్డేజ్ హోమ్ అంటారు. ఇదేంటంటే ఫ్రీ ఓల్డేజ్ హోమ్ అనమాట. మంజులమ్మ అని అన్నాను కదా ఇందాక ఒక మేడం, ఆ మేడం మీకు ముందర చూపిస్తాను వీడియోలో. ఆ మేడం తన ఓన్ మనీతో ఫ్రీగా అయితే దీన్ని రన్ చేస్తున్నారు. అండ్ ఈ ఓల్డేజ్ హోమ్ నేమ్ వచ్చేసి జీవదాత ఓల్డేజ్ హోమ్ అనమాట. ఇది చిత్తూరు పక్కన పలమనేరులో ఉంటది. నెల్లూరులో మార్నింగ్ 8కి స్టార్ట్ అయితే మధ్యాహ్నం 12:30 అయింది నాకు ఇక్కడికి వచ్చేసరికి. హ్యాపీ బర్త్డే హనీ. థ్యాంక్ యూ మామయ్య. ఇప్పుడే పుట్టావు నువ్వు, మాట్లాడకూడదు, నీకు మాటలు రావు కదా. నాకు మీరు గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా? అయితే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ ని హనీకర. నేను రోజు వీడియోస్ పెడుతున్నాను. 100K చేసేయండి ప్లీజ్. చిట్టి తల్లికి బర్త్డే చాలా స్పెషల్ అన్నమాట. చాలా అద్భుతమైన ప్రదేశానికి వచ్చాం. మనం అయితే మంచి వ్యక్తుల బ్లెస్సింగ్స్ ఇప్పించుకోబోతున్నాం మన చిట్టి తల్లికి. మీ బ్లెస్సింగ్స్ కూడా ఎప్పుడు ఉండాలి. మామయ్య ఎలా ఉంది? ఎవరు? నా కోడలివి. అట్లుంటది మనతో. అక్కడ కనిపించిన పెద్దవాళ్ళందరూ కూడా హనీ పాపం చాలా మంచిగా రిసీవ్ చేసుకుని, చాలా మంచిగా దగ్గరికి తీసుకొని బాగా మాట్లాడారు. నాకు వాళ్ళని చూస్తుంటే చాలా హ్యాపీగా మంచిగా అనిపించింది. అండ్ ఈ రెడ్ కలర్ డ్రెస్ వేసుకున్నారు కదా, ఈ అమ్మాయి అనమాట మంజులమ్మ. ఈ మంజులమ్మే అనమాట మొత్తం ఈ ఆశ్రమాన్ని మొత్తాన్ని నడిపేది తన ఓన్ మనీ తోటి. మీ అందరికీ తెలిసిన ఓల్డేజ్ హోమ్లన్నా ఆశ్రమాలన్నా ఎట్లా ఉంటాయి, ఎట్లా పడితే అట్టు ఉంటాయి అనమాట. కానీ ఇక్కడ అలా కాదు, ప్రతి ఒక్కటి సిస్టమేటిక్ గా, నీట్ గా, క్లీన్ గా, హైజీనిక్ గా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నువ్వెవరు అన్నట్టు కాకుండా ప్రతి ఒక్కరు మనోళ్ళు అన్నట్లుగా ఇంకా కలిసిపోతున్నారు. అసలు ఎలా అంటే లైక్ చాలా రోజు పరిచయం ఉన్నట్టుగా ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం. కానీ ఇక్కడ కొత్తగా వెళ్ళి వీళ్ళతో మాట్లాడాను కదా, నేనే ఎప్పటి నుంచో వీళ్ళకి పరిచయం ఉన్నట్టుగా అనిపించింది. అంటే వాళ్ళు నాతో మాట్లాడడం అలా మాట్లాడారు, నన్ను రిసీవ్ చేసుకోవడం కూడా. అండ్ ఇప్పుడు మంజులమ్మ మేడం ఉంది కదా, మంజులమ్మ మేడం దగ్గరికి వెళ్ళేసి నేను మా మంజులమ్మ మేడం నేను తీసుకెళ్లిపోతానంటే యాడికి నువ్వు తీసుకెళ్లేదు మా దగ్గరే ఉంచని చెప్పి నాతో తిరిగి గొడవ వేసుకున్నారు పెద్దవాళ్ళంతా ఒక్కసారిగా. గొడవ అంటే నేను చెప్పే సీరియస్ గొడవ కాదు, ఫన్నీగా అనమాట. అంత కనెక్ట్ అయిపోయినారు ఒకరికొకరు. నువ్వెవరకు తీసుకెళ్లేదు మా అమ్మని మా దగ్గరే ఉంచాను అంటారనమాట. మంజులమ్మ మేడం అందరూ అక్కడ అమ్మ అంటారు. ఇంతమంది మనుషులను తీసుకొచ్చి ఒక దగ్గర కూర్చోబెట్టి వాళ్ళందరికీ ఇంత సేవ చేస్తున్న అమ్మ ఆశీర్వాదాల కోసం ఇంత దూరం వచ్చాం అనమాట నెల్లూరు నుంచి హనీ పాపకి. ఆ అమ్మ ఆశీర్వాదాలతో పాటు మీ అందరి ఆశీర్వాదాలు కూడా హనీ పాప మీద ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే టు యూ,
హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. ఈ రోజు ఇక్కడే 3 పూట్ల అన్నదానం కూడా చేయించేసాము పెద్దవాళ్ళందరికీ. నార్మల్గా అయితే అక్కడ ఎప్పుడు అన్నదానం అంటే వాళ్ళకి జరుగుతూనే ఉంటుంది. మీరు ఇట్లా ఏదైనా అకేషనల్ గా మీరు కూడా ఇలాగే నాలాగే మీరు కూడా ప్లాన్ చేయాలనుకుంటే మంజుల పవర్ ఛానల్ అని ఉంటుంది అనమాట. స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఈ ఛానల్ మీరు చెక్అవుట్ చేయండి, మీకు అర్థమైపోద్ది. ఇది అమ్మగారి ఛానలే అనమాట. అక్కడే పెద్దవాళ్ళందరూ ముందర కేక్ కటింగ్ చేసుకున్న తర్వాత అమ్మ ఆశీర్వాదాలు అయితే నేను, హనీ పాప, అమ్మ, పెదమ్మ అందరం తీసేసుకుని మేము కూడా అక్కడే భోజనం చేసాం అనమాట. భోజనం అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ప్యూర్ వెజ్, నాన్ వెజ్ ఏమి ఉండదు. భోజనం చేసేసి ఇంక వెళ్తున్నాం అనగా మంజులమ్మ మేడం అయితే మా దగ్గరికి వచ్చారనమాట. హనీ పాప మళ్ళీ మంజులమ్మ మేడం దగ్గరికి చాలా మంచిగా వెళ్ళింది. ఇద్దరు ఫ్రెండ్స్ కూడా అయిపోయారు. ఎందుకంటే అమ్మకు కూడా సేమ్ హనీ లాంటి మనవరాలు ఉందనమాట. హనీ ఏజే హనీ అంతే ఉంటది, హనీ లాగే ఉంటది. అందుకే ఇద్దరు బాగా కనెక్ట్ అయిపోయారు, ఒకరికొకరు ఫ్రెండ్స్ కూడా అయిపోయారు బాగా. మీరు అమ్మ ఛానల్ అని చెప్పాను ఇందాక, మంజుల పవర్ ఛానల్ అని. ఆ ఛానల్లో చూడండి అనమాట, అమ్మ వీడియోస్ అన్ని ఉంటాయి, వాళ్ళ మనవరాలు కూడా ఉంటుంది ఆ వీడియోస్ లో. అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్. ఈ పూట మన వీడియో ఏమంటే ఇదిగోండి, మన ఆశ్రమానికి మన బుజ్జి అభిమాని వచ్చిందనమాట. నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. అంటే స్టార్టింగ్ డే నుండి మన వీడియోలు చూస్తున్నారు వీళ్ళు. చాలా చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి వాళ్ళు అభిమానులు ఎంతెంతమంది నా వెన్నంటి ఉన్నారు కాబట్టి ఈ రకంగా నేను హ్యాపీగా చేయగలుగుతున్నాను. అందులో పెద్ద అభిమాని అనమాట. నీ పేరు చెప్పరా? నీ పేరు ఆరాధ్య. పేరు బాగుంటే లైక్ చేయండి. థ్యాంక్ యూ. ఎలా అనిపించింది వీడియో? హనీ పాప్ బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి? మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చెప్పాను కదా ఇందాక హనీ పాప్ ఛానల్ డిస్క్రిప్షన్ లో ఉంది లింక్, ఒకసారి నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు లేట్, ఇచ్చేస్తున్నా తీసుకోండి. ఉంటా, బాయ్.